ఒక్కసారి ఆలోచించండి. మనం చేయాల్సింది సరైన పనే, కాని అది చేస్తే మనకు అత్యంత ఆప్తులకు లేదా మనం దేవుళ్లలా కొలిచేవారికి హాని జరుగుతుంది. అప్పుడేంటి పరిస్థితి? ఇది కేవలం ఊహాజనిత ప్రశ్న కాదు, మానవ చరిత్రలో అత్యంత క్లిష్టమైన అంతర్గత సంఘర్షణ. మహాభారత యుద్ధభూమిలో నిలుచున్న అర్జునుడు అచ్చం ఇలాంటి ఒక భయంకరమైన నైతిక సంక్షోభాలనే ఎదుర్కొన్నాడు. ఈనాటి మన విశ్లేషణలో మూల గ్రంథాల ఆధారంగా ఆ లోతైన నైతిక సంక్షోభం గురించే మాట్లాడుకోబోతున్నాం. నైతిక బాధ్యతలకు, మనం చేసే పనుల వల్ల వచ్చే పరిణామాలకు మధ్య ఉండే ఆ తీవ్రమైన ఘర్షణను డీకోడ్ చేద్దాం. మన ఆలోచనల పరిధిని పెంచే ఈ ప్రయాణంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు మనం ముందుగా యుద్ధభూమిలో ఆ ధర్మ సంకటాన్ని చూసి, ఆ తరువాత రక్తంతో కళంకితమైన సంపద, శాశ్వతమైన ఆత్మ, ధర్మం కర్మల మధ్య తేడా, నిష్కామ మార్గం, ఇలా ఒక్కో అంశాన్ని చర్చిస్తూ చివరగా వీటిని నేటి కాలానికి ఎలా అన్వయించవచ్చో చూద్దాం. ఆలస్యం లేకుండా మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదే యుద్ధభూమిలో అర్జునుని ధర్మసంకటం మరియు అతని అంతరాత్మఘోష. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి పరిస్థితి ఎలా ఉందంటే, తనను ఎత్తుకుని పెంచిన భీష్ముడు, విల్లువిద్య నేర్పిన ద్రోణాచార్యులు సరిగ్గా ఎదురుగా ఉన్నారు. ఇంతటి పూజ్యులైన గురువులను నేను బాణాలతో ఎలా కొట్టగలను అని అర్జునుడు తీవ్రమైన ఆవేదనకు గురవుతాడు. నిజమే కదా, ఆ స్థానంలో ఎవరున్నా ఆ చేతులు వణుకుతాయి. హింసపట్ల భయం కలుగుతుంది. ఈ ఆవేదన ఏ స్థాయికి వెళ్తుందంటే, నా పవిత్రమైన గురువులను చంపి ఈ రాజ్యభోగాలు అనుభవించడం కంటే సర్వం వదిలేసి అడుక్కుతిని బతకడం 100 రెట్లు నయం అని అర్జునుడు స్పష్టం చేస్తాడు. వాళ్ళ ప్రాణాలమీద నిర్మించిన ఏ విజయమూ తనకొద్దనతను తేల్చి చెబుతాడు. సరిగ్గా ఇక్కడే మనం రెండో అంశంలోకి అడుగుపెడుతున్నాం. విజయానికి చెల్లించాల్సిన మూల్యం అంటే అర్జునుణ్ణి భయపెడుతున్న ఆ రక్తంతో కలంకితమైన సంపద భావన. మూల గ్రంథాలు దీన్నే రుధిరప్రదిగ్ధాన్ అని అంటున్నాయి. అంటే రక్తంతో కళంకితమైన సంపద. సింపుల్గా చెప్పాలంటే కేవలం మన స్వార్థం కోసమో, వ్యక్తిగత సుఖం కోసమో అన్యాయానికి పాల్పడి ఇతరుల ప్రాణాలు తీసి సంపాదించే పవర్ లేదా డబ్బు. అలాంటి సంపదతో కట్టిన ఏ సామ్రాజ్యమైనా నైతికంగా కుళ్ళిపోయి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ అర్జునుడి ఆలోచనలో ఉన్న ఒక చిన్న పొరపాటును మనం గమనించాలి. అసలు ఈ యుద్ధం ఎందుకు జరుగుతోంది? సమాజంలో ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి. కాని అర్జునుడు మాత్రం దీని కేవలం వ్యక్తిగత అధికారం కోసం, సంపద కోసం జరుగుతున్న పోరాటంగా పొరబడ్డాడు. విశ్వశాంతిని కాపాడాననే తన అసలైన సామాజిక బాధ్యతను ఆ గందరగోళంలో పూర్తిగా మర్చిపోయాడు. ఈ వ్యక్తిగత దుఃఖమనే చిన్న పరిధి నుండి బయటకు తీసుకురావడానికి శ్రీకృష్ణుడు ఒక విశ్వరూప దృక్పథాన్ని పరిచయం చేస్తాడు. అదే మన మూడో అంశం, శాశ్వతమైన ఆత్మ. అర్జునుడి శోకాన్ని చూసి శ్రీకృష్ణుడు చాలా ప్రశాంతంగా ఓ చిరునవ్వు నవ్వుతాడు. నవ్వి, నిజమైన పండితులు బతికున్నవాళ్ల గురించి ఏడవరు, చనిపోయిన వాళ్ల గురించి అస్సలే ఏడవరు అని వివరిస్తాడు. ఎందుకంటే బయట కనిపించే దేహాలు నశించినా లోపల ఉండే ఆత్మకు చావు లేదు, దాన్ని ఏ ఆయుధమూ ఛేదించలేదని, ఏ మంటా కాల్చలేదని ఆయన బోధిస్తాడు. ఈ విషయాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి మన పాతబట్టల ఉదాహరణ తీసుకుందాం. శరీరమనేది అశాశ్వతం, కేవలం ఒక పాతపడిన చొక్కాలాంటిది. అది చిరిగిపోగానే ఎలాగైతే తీసి పక్కన పడేసి కొత్తది వేసుకుంటామో, ఆత్మ కూడా అంతే. నశించిపోయే పాత శరీరాన్ని వదిలేసి ఏమాత్రం నాశనం కాకుండా మరో కొత్త భౌతిక రూపాన్ని ధరిస్తుంది. ఈ యొక్క పోలిక పునర్జన్మ అనే కాన్సెప్టును చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఇక మనం 4వ విభాగానికి వెళ్దాం, ధర్మం మరియు కర్మ. అసలు ఈ ప్రాచీన తత్వాన్ని నేటి విద్యావేత్తలు ఎలా చూస్తున్నారో తెలుసుకుందాం. ఉదాహరణకు ప్రిటోరియా విశ్వవిద్యాలయం ప్రచురించిన ఒక పరిశోధన తీసుకుంటే, వారు ఈ అర్జునుడి అంతర్గత సంఘర్షణను ఎథిక్స్ అంటే నీతిశాస్త్రం మరియు మొరాలిటీ అంటే నైతికత మధ్య జరుగుతున్న ఒక గొప్ప పోరుగా విశ్లేషించారు. అకాడమిక్గా దీన్ని ఎలా చూస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరం కదూ. ఇక్కడ అసలు ఘర్షణ ఏమితో చూస్తే, ధర్మం అంటే ఎథిక్స్, బాధితులను రక్షించడం, విముక్తులను చెయ్యడం మన విధి అని చెబుతోంది. కాని కర్మ అంటే మొరాలిటీ, ఏ పని చేసినా దానికి తగ్గ పరిణామముంటుంది కాబట్టి యుద్ధం చేసి ప్రాణాలు తీయడం నైతికంగా తప్పు అని భయపెడుతోంది. ఒక పక్క చేయాల్సిన విధి, మరోపక్క ఆ పని చేస్తే వచ్చే పరిణామాల భయం. ఇది ఈ రెండింటి మధ్య ఉన్న అసలు క్లాష్. మరి ఇంతటి క్లిష్టమైన సమస్యకు పరిష్కారమేంటి? అదే మన 5వ అంశం, నిష్కామ మార్గం.
శ్రీకృష్ణుడి బోధనలను విద్యావేత్తలు 4 Ds గా క్రోడీకరించారు. అవేంటంటే డిటాచ్మెంట్ అంటే నిష్కామకర్మ, డూయర్ మనల్ని మనం ఈ విశ్వంలో ఒక చిన్న భాగంగా గుర్తించడం, ధర్మం నైతిక బాధ్యతను నిలబెట్టడం, మరియు ధ్యానం ఈ 4 కలగలిస్తేనే ఏ సంఘర్షణనైనా ఛేదించగలం. అసలు ఈ నిష్కామకర్మ అంటే ఏంటో తెలుసా? మనం చేసే పని వల్ల మనకేం లాభం వస్తుంది అనే ఆశ కానీ, లేదా రేపు ఏం జరుగుతుందో అనే భయం కానీ లేకుండా కేవలం ధర్మం కోసం మన నైతిక బాధ్యత మనం నెరవేర్చడం. ఎప్పుడైతే మనం ఇలా స్వార్థం లేకుండా పనిచేస్తామో అప్పుడు మనల్ని బంధించే కర్మలే ఆ బంధాల్ని తెంచే ఆయుధాలుగా మారిపోతాయి. ఇది వినడానికి బాగున్నా ఆచరణలో ఎలా సాధ్యమనుకుంటున్నారా? దానికొక అద్భుతమైన ఉదాహరణ ఇక్కడుంది. ఒక తాబేలు ప్రమాదం రాగానే తన కాళ్ళు చేతులను చిప్పలోకి ఎలా అయితే ఉపసంహరించుకుంటుందో, నిజమైన జ్ఞానమున్న వ్యక్తి కూడా బయట ప్రపంచంలోని ఆకర్షణల నుండి తన ఇంద్రియాలను అలా లాగేసుకుంటాడు. అంటే జీవితంలో చుట్టూ ఎంత గందరగోళమున్నా లోపల మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటాడన్నమాట. ఇక చివరిగా 6వ విభాగానికి వద్దాం. వేల ఏళ్ల నాటి సిద్ధాంతాలను 21వ శతాబ్దంలోకి తీసుకువచ్చి ముఖ్యంగా నేటి నాయకత్వానికి ఎలా అన్వయించవచ్చో చూద్దాం. సమకాలీన రాజకీయ విశ్లేషణల ప్రకారం గమనిస్తే నిజమైన ధర్మమంటే పదవీ వ్యామోహం లేదా వ్యక్తిగత సుఖం కోసం పనిచేయడం కాదు. సమాజం మొత్తానికి మేలు జరిగేలా సార్వత్రిక సంక్షేమంపై దృష్టిపెట్టే నాయకత్వమే అసలైన ధర్మం అని ఈ మూలాలు చెబుతున్నాయి. మరింత లోతుగా చూస్తే కొన్నిసార్లు రాజకీయాల్లో వాడే ధృవీకరణ వ్యూహాలను అంటే పోలరైజింగ్ టాక్టిక్స్ని కూడా ఈ ధార్మిక కోణంలో అంచనా వేయవచ్చని ఈ విశ్లేషణ నిష్పాక్షికంగా వివరిస్తోంది. అయితే ఇక్కడొక కండిషన్ ఉంది. ఆ నిర్ణయాల వెనుక ఉన్న అంతిమ లక్ష్యం ప్రజలందర్నీ జాతీయ విస్తృత సంక్షేమం కోసం ఏకం చేయడమే అయ్యుండాలి. అంటే నాయకుడు తన అహంకారం కోసం చర్యలు తీసుకుంటున్నాడా లేక నిస్వార్థమైన విధి నిర్వహణలో భాగంగా చేస్తున్నాడా అన్నదే ముఖ్యం. కాబట్టి ఈ ఆధునిక కోణంలో చూస్తే ఒక నాయకుడు ఎవరి పట్ల పక్షపాతం లేకుండా పౌరులందరి హక్కుల కోసం, వారి శ్రేయస్సు కోసం నిస్వార్థంగా శ్రమిస్తూ పవర్లో ఉంటే ఆ పవర్ను మనం ప్రాచీన కాలంలో చెప్పిన రక్తంతో కళంకితమైన సంపద అని అనలేము. ఈ విధంగా ఆనాటి ప్రాచీన నిర్వచనాలు ఈనాటి పరిపాలనకు అద్భుతంగా అన్వయించబడుతున్నాయి. మనం ముగింపుకు చేరుకున్నాం. అయితే వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇంతటి సంక్లిష్టమైన నీటి ప్రపంచంలో మన ఆధునిక నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఏ రకమైన రాజీని మనం రక్తంతో కలంకితమైనది అని చెప్పవచ్చు? ఈ ప్రశ్న వేసుకుంటే ఆ ప్రాచీన నైతిక చట్రం ఆధునిక జీవితంలో మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలో నేర్పుతుంది. ఈ విశ్లేషణ మూల గ్రంథాలలోని విభిన్న దృక్పథాలను అర్థం చేసుకోవడానికి ఒక వారధిలా ఉపయోగపడిందని భావిస్తున్నాం. అసలిలాంటి విషయాలను ఇంకా లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తిని మీలో ఖచ్చితంగా రగిలించే ఉంటుంది. మరొక విశ్లేషణతో మళ్ళీ